గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ నవీన్ గోల్డెన్ బై తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఇవాళ ఫస్ట్ మన ఊప్ చూద్దాం. సో స్లీప్ 100% స్లీప్ పోయినా, కాకపోతే రికవరీ 74% ఉంది. ఎందుకు రికవరీ 74% అంటే గ్రీన్లోనే ఉంది, మంచిగానే రికవరీ అయింది. కాకపోతే రికవరీ 74% ఎందుకు ఉందంటే మన హెచ్ఆర్వి అండ్ ఆర్హెచ్ఆర్ ఏదైతే హార్ట్ బీట్ కొట్టుకునేది ఏదైతే ఉంటుందో, లేకపోతే ఆ హార్ట్ బీట్ కొట్టుకునే మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అదనమాట. ఫుల్ ఫామ్స్ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తలేను, మోటా చెప్తున్నాను నీకు. ఓకే, సో రెస్టింగ్ హార్ట్ రేటు ఓకే ఫిర్బీ కొంచెం మంచిగానే ఉంది. కాకపోతే రెసెప్టరీ రేట్ అది ఉంది చూసినావా, అది కొంచెం ఆరెంజ్ లైన్లో ఉంది. అంటే మరీ బురా లేదు, కాకపోతే కొంచెం ఆరెంజ్ లైన్లో ఉంది. అండ్ హార్ట్ రేట్ వేరియబిలిటీ కూడా ఆరెంజ్ లైన్లో ఉంది. ఇవన్నీ గ్రీన్ లైన్లో ఉన్నప్పుడు మనకి రికవరీ అనేది మంచిగా ఉంటుంది అనమాట. సో పడుకోవడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. నేను ఇప్పుడు 8.5 గంటలు వన్నా. ఓకే, సో 8.5 గంటలు 9 గంటలు వండుకునే ఇంపార్టెంట్ కాదు. ఆ పండుకునేది కూడా నువ్వు ఎంత కామ్గా పీస్ఫుల్గా ఓకే నిమ్మలంగా పండును అనేది ఇంపార్టెంట్ మన రికవరీకి కానీ, హార్మోనల్ ఫంక్షన్కి కానీ, ఎవరిథింగ్ కానీ. స్లీప్ 100% ఉంది, స్ట్రెయిన్ కూడా 0 ఉంది. అంటే ఫిజికల్ స్ట్రెయిన్ అనేది క్యూర్ అయిపోయింది మన స్లీప్ వల్ల. నిన్నటి లో ఇంటెన్సిటీ లోడ్ వల్ల ఫిజికల్ స్ట్రెయిన్ కూడా క్యూర్ అయిపోయింది. కాకపోతే ఈ ఇన్సైడ్ ఏదైతే రెసెప్టర్ అంటారా ఇది ప్రొనౌన్సియేషన్ మనకు కొంచెం రెస్పిరేటరీ రేట్ ఏదైతే ఉందో, మళ్ళీ హార్ట్ రేట్ వేరియబిలిటీ ఏదైతే ఉందో, వీటికి ఆరెంజ్ లైన్లో ఉండి ఇవి సరిగ్గా లిక్కపోవడం వల్ల సో ఇంకా ఆ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఇంటర్నల్ నర్వస్ సిస్టమ్ రికవరీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫుల్గా రికవరీ కాలేదు. అందుకని చెప్పేసి ఆ 15% అనేది 15% కాదు 25%, 26%, 74% రికవరీ అయితే 26 కదా, ఇంకా 26% ఇంకా బ్యాలెన్స్ ఉంది. గ్రీన్ లైన్లోనే ఉన్నాం, 74 అయినా కూడా గ్రీన్ లైనే అది. కాకపోతే వీ నీడ్ టు క్లియర్ దట్. సో అదెందువల్ల ఏంది అంటే ఇట్లనే ఇక దేని గురించి అయినా ఎక్కువ ఆలోచించడం కానీ, కొంచెం మెంటల్ లోడ్ ఉండడం కానీ, అండ్ ఇంకొకటి దానివల్ల ఆ కొంచెం మెంటల్ స్ట్రెస్ వల్ల దానివల్ల జర కామ్గా పీస్గా పడుకోలేకపోవడం అనమాట. ఓకే, సో అది. అండ్ చెప్పినా కదా నేను కొంచెం బ్లూ లైట్ బ్లాగింగ్ అవ్వదు, నిన్ననే రావాలి, మా ఆడు పంపలేడు ఇంకా లెన్స్ కరోడు. మీరు మరి అలా వస్తాయి చూడాలి. ప్రీపెయిడే ఉండే, అది ప్రీపెయిడే చేసిన, ఇంకా రాలేదు. అది చూసా, అది రావాలి. ఇంకొకటి జర ఈ అట్మాస్ఫియర్ కూడా ఇంకా రూమ్ అట్మాస్ఫియర్ అంతా కామ్గా పెట్టుకొని మంచిగా సుఖంగా పడుకోవడం, అండ్ ఎట్లాంటి పంచాయతీలు ఎట్లాంటి స్ట్రెస్లో అవి పెట్టుకోకపోవడం, ఇవన్నీ చేయాలన్నమాట. చేద్దాం. నిన్న మంచిగా ఉండే కదా, మళ్ళీ కంపేర్ చేస్తాం. నిన్న 98% కొట్టినాం మనం కదా, నిన్న 98% కొట్టినాం. నిన్న మంచిగా ఉండే మళ్ళీ. సో ఇవాళ ఇదేంటి ఓకే, నిన్నటికి ఇలాంటికి అంటే మొన్న పడుకున్న స్లిప్ది ఇది నిన్న డే ఉంటుంది కాబట్టి. సో మరి నిన్న ఏం మిస్టేక్ చేశాను నేను చూడాలి మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి. ఓకే, సో అదేందో చూద్దాం. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 1 వీక్ కూడా కాలే, 4-5 రోజులు అవుతుంది ఇది కూడా మనం రెడీ చేయబట్టి. ఓకే, అండ్ ఇవాళ హెవీ డే ఉంది. అండ్ ఊపు కూడా మనకి సాధిస్తుంది, పోయి గుద్ద దింగేసి 0 స్ట్రెయిన్ ఉంది అని చెప్పేసి. సో గుద్ద చెక్కేస్తాం. స్టేట్ देखो, ये इन्फ्लुएंसर बनने के बाद प्राइवेसी नाम की चीज़ ही नहीं है मुझे. ఏ పొక్కలవో అందరు గుర్తుపడతారు, ఏడవో ఎవరైనా గుర్తుపడతారు. ఓకే, ఏడి గోయలుగా ఈవెన్ ఈ ఊప్ దానిలో కూడా కమ్యూనిటీస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఇండియా టీమ్ అని కూడా ఉంటుంది అనమాట. అది దాంట్లో నార్మల్గా ఓపెన్ చేసి చూసి ఉంటే అందులో జాయిన్ ఉంటే నేను అంటే ఎవరు ఎట్లా పర్ఫామ్ చేస్తారు ఇంకా చూద్దాం అని చెప్పి. దాంట్లో కూడా మన వాళ్ళు నన్ను గుర్తుపట్టారు. ఒక డిఎం చేసాడు, అన్న ఓప్ ఇండియా టీంలో చూసిన 98% రికవరీతోనే చేస్తున్నావు, కీప్ గోయింగ్ అన్న అని చెప్పేసి పెట్టిండు కదా. అక్కడ కూడా మనని బయట తీసిరంటే చూసుకో. ఇక देख रहे हो ना, वहाँ से ये पूरा लाइन इसको सर्र అని చెప్పి కట్టు కొట్టి దుమ్ము లేపి బండి పార్క్ చేసి అట్లా ఉంటుంది మనతో.
తీసుకోవద్దా ఆఫ్ రోడింగ్కి అమ్మ బొమ్మ తీసుకోవద్దా. వెల్, సో ఓవరాల్గా టుడేస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్, ఫెంటాస్టిక్. మంచిగా ఫీల్ కూడా ఉండే, పంపు కూడా మంచిగా వచ్చినుండే, బాడీ కూడా మంచిగా సాధించినుండే. అసలు ప్రతి ఒక్క లిఫ్ట్లో సాటిస్ఫైయింగ్గా కొట్టిన. 50 kg వేరే డిప్స్ కొట్టిన, 3 sets into 3 repetitions. అండ్ ప్లస్ 30 kg పుల్అప్స్ కొట్టిన, 3 sets into 3 repetitions. చిన్అప్స్ కొట్టిన 20 kgs తోని 3 sets into 3 repetitions. అండ్ మజిల్-అప్స్ కొట్టిన 5 kgs తోని 3 sets into 3 repetitions విత్ క్లీన్ క్లీన్. అండ్ పిస్టల్ స్క్వాట్స్ కొట్టిన 25 kgs తోని 3 sets into 3 repetitions. అండ్ డ్రాగన్ ఫ్లై హోల్డ్స్ సమ్ నెక్ ట్రైన్ చేసి కూడా కథం పట్టించేసిన. బట్ వెనెవర్ ఐ లిఫ్ట్ ఐ ఫీల్ లైక్ ఐ బౌన్ ఫర్ దిస్. ఓకే, నేను ఎందుకే పుట్టినారా, లేప్ దెంగానికే పుట్టినారా అనిపిస్తున్నా. సో ఐమ్ బ్యాక్ విత్ మై ఎయిర్ అగైన్. లేప్ దెంగుడు అగైన్ షురు. इसकी वैन जो ये देख, मैंने अभी एक्स्ट्रा ऐड कर दिया मेरे डेट पे स्वीट पोटैटो और अंडे भी 2 बढ़ा दी, क्योंकि अभी मेरा गैस से लगभग 2400 నుంచి 2500 మధ్యలో తింటున్నాను ఇప్పుడు. బికాస్ దిస్ ఈజ్ మై పీక్ పర్ఫార్మెన్స్ బాడీ, వేర్ ఐ కెన్ బిల్డ్ మై పీక్ పర్ఫార్మెన్స్ బాడీ. ఓకే, ఈ గ్యాలరీస్ మధ్యలో నేను లాస్ట్ టైం చూసుకున్నా, మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పుడు నా ప్రజెంట్ బాడీ ఫ్యాట్ ఐ గెస్ ఇట్స్ లైక్ 12-13 అట్లా ఉంది. సో ఇదే ఈ 12 to 15% మధ్యలో ఏదైతే ఉంటుందో 15%, 12 కూడా కాదు, 13 to 15, ఈ 3 నెంబర్లలో ఏదైతే ఉంటుందో 15 సూపర్ ఇక. ఓకేనా, అంటే నీ హార్మోనల్ ఫంక్షన్కి కానీ, చూడడానికి కూడా మంచిగా ఫుల్లర్ మజిల్స్ కనపడడం కానీ, అంటే వెయిట్ కూడా గట్టి కొట్టడం కానీ, పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఇవ్వడం కానీ. సో అట్లా మంచిగా తినవచ్చు, మంచిగా తగ్గడం ఉండొచ్చు, మంచిగా ఉండదు. ఎక్కువ మస్కులారిటీ ఫుల్ కండిషన్ ఉండదు అనుకో, కొంచెం బ్లర్ అయితే యాప్స్ కొంచెం డెఫినేషన్ బ్లర్ అవ్వడం కొంచెం ఇది ఉంటుంది. కాకపోతే యూ పర్ఫార్మ్ వెరీ వెల్. ఓకేనా, సూపర్ బాడీ కాదు యాక్చువల్గా, దెంగే బాడీ బిల్డ్ చేసుకోవచ్చు. 15% ఆఫ్ బాడీ ఫ్యాట్. సో మై గోల్ ఈజ్ నౌ దట్ అనమాట. అదే 15% ఆఫ్ బాడీ ఫ్యాట్ దగ్గరికి వెళ్తున్నా. లాస్ట్ టైం నేను కట్ చేసినప్పుడు ఐ వెంట్ లైక్, అంటే నేను ఫుల్గా మెజర్ చేసుకోలేదు, బట్ ఫ్లెక్స్ చేసి ఆ బాడీ కండిషన్, ఈ న్యాచురల్ లైటింగ్లా ఇక్కడ ఇవన్నీ ఫొటోస్ వేసి చార్జిబిలిటీ చెప్తే అది చెప్పింది నాకు లైక్ 8 to 9% ఆఫ్ బాడీ ఫ్యాట్లో ఉన్నా అప్పుడు అని చెప్పేసి. సో అప్పుడు ఐ వాజ్ లైక్ ఎట్లా అంటే, తిన్నప్పుడే ఎనర్జీ ఉంటుండే, తినకపోతే మళ్ళీ తినాలనిపిస్తుండే, డీలే పడిపోయినట్టు ఉంటుండే. సో అట్లా అది జస్ట్ సూపర్ బాడీ మాత్రమే. అప్పుడు నేను కట్ కొట్టినప్పుడు అప్పుడు ఆ స్టేజ్ వరకు వెళ్ళింది సూపర్ బాడీ మాత్రమే, పర్ఫార్మెన్స్ బాడీ కాదు. సో దాని తర్వాత మళ్ళీ పర్ఫార్మెన్స్ దానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం కట్ చేసిన, ఇప్పుడు మళ్ళీ ఈ బాయ్ లిటరల్లీ నేను చాలా మాట్లాడినా, చాలా చక్కగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. బట్ మీ గాండి కిస్మత్ ఏంద్రా అంటే వీడియో మధ్యలో ఆగిపోయింది, స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసి నేను చూసుకోలేదు. బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేసిన ఇన్సెట్ ఇంగ్లీష్ ఇంకా చక్కరే బ్యాంచ్ ఉచ్చకి పోతానే ఉన్నా దినమంతా పాని బాతున్నా ఉడాల్సి వస్తుంది. ఏది తాగిపోతే ఒక బాధ, తాగితే ఒక బాధ. ప్యానికి తాగు పోయి స్టెప్ కౌంట్ వేద్దాం. అండ్ ఇప్పుడు మనం దావత్ చేసుకొని పోతున్నాం. దారు బారు ముందు అంటే ఒక ఇట్స్ లైక్ టేస్ట్, ఇట్స్ లైక్ ఒక it's like a scientific research on me, like how this thing impact my recovery the next day. We'll see and we'll check and we'll inform you and we'll let you know. Stay tuned. Done with my step count and got ready to go. Let's go. Abba vlog edit cheyalega nenu vlog edit cheyale antuna chesam first. వ్లాగ్ ఎడిట్ కొట్టేసిన. ఎడిటింగ్ పెద్ద టైం పడుతుంది మనకు 10 నిమిషాలు, ఎందుకంటే మన దాంట్లో పెద్ద ఎడిటింగ్ ఏముండదు, కట్ చేసి కూడా ఏముండదు, మొత్తం రానే కాబట్టి అన్ని ఇట్లా స్ప్లిట్లు టక్క అన్ని వీడియోలు ఒక దగ్గర మెర్జీ కొట్టేసి దాంట్లో ఏమన్నా అన్నెసరీ ఉంటే ఎండ్కి స్టార్టింగ్కి కట్ చేసి ఇంట్రో ఒకటి అవుట్రో ఒకటి యాడ్ చేస్తే ఖతం ఇక ఎక్స్పోర్ట్ చేసుడే, అంతకు మించి ఇంకేం ఉండదు. ఎందుకంటే మన అన్ని న్యాచురల్ వ్లాగ్స్ ఉంటాయి, మొత్తం రా ఉంటుంది కాబట్టి పెద్ద ఎడిటింగ్ పని ఏం పెట్టుకో మనం వట్ తెచ్చుకోనాం. లాంటి నడుము కంపుతున్నారే, లాంటి కనుక చంపుతున్నారే. గుడ్ మార్నింగ్ ధర్మని చెప్పి ఆదివారమా కాదు శనివారం మా అమ్మాయి సోమవారం తిరిగి అనుకుంటురా. ఇక నిన్న కంప్లీట్ రికవరీ చేసి ఉండే. నిన్న అసలు నైటు అటు పోయి జర ఏమంటారు, నిన్న ఎక్స్పెరిమెంట్ చేసినాయి కదా, సుక్కేసి రాగానే
రికవరీ అంటే మంచిగా మనం ముచ్చట్లు పెట్టి మంచి ప్రొడక్టివ్ టాక్స్ అయినాయి కానీ మంచిగా ముచ్చట్లు పెట్టి చేసి పొద్దుగాల 4 గంటలకే వచ్చిన 4:30కి వచ్చిన 4:30కి వచ్చి 5 గంటలకి ఉన్నాం 5 గంటలకు వండుకొని మళ్ళీ 12 గంటలకి లేచిన 11-12 గంటలకు లేచిన. ఇక బాడీ అంతా సోర్ ఉంది ఒకటి. రెండోది నా ఊప్ రికవరీ చూస్తే స్లీప్ ఏమో 30%, రికవరీ ఏమో 6, మొత్తం రెడ్ అలర్ట్కి వెళ్ళిపోయింది. వారం రోజుల రికార్డు మొత్తం ఒకటే దెబ్బకి రెడ్ అలర్ట్కి వెళ్ళిపోయింది మొత్తం. స్ట్రెయిన్ అయితే బాడీ స్ట్రెయిన్ది 13.5% ఉంటే అది ఇంకా 7-8% అట్లనే ఉంది స్ట్రెయిన్, అసలు రికవరీ కాలేదు. సో అట్లా ఇంకా అవన్నీ జరిగినాయి ఉంటుంది అనమాట. రికవరీకి చాలా ఇది చేస్తుంది. ఇక ఇంటర్నల్గా హెల్త్ అది ఇది అంటే ఎప్పుడో ఒకసారి తాగడం చేయడం అనేది ఫరక్ పడదు. ఇంకో రికవరీ కూడా ఎప్పుడో ఒకసారి తాగినా తీసినా ఏం ఫరక్ పడదు. కానీ రెగ్యులర్లో ఎవరైతే ఉంటారో ఎవరైతే తీసుకుంటారో రికవరీ మొత్తం మీది స్లో అయిపోతుంది, ప్రాస్పరిటీ ఉండదు. ఇంకొకటి నా స్లీప్లో కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎంత హై ఉన్నాయి తెలుసా. మళ్ళీ ఇవాళ నాది 98% స్కోర్, రికవరీ స్కోర్. ఓకే, సో స్లీప్ మళ్ళీ 80+ ఉంది స్లీప్ స్కోర్ది. అయితే ఎందుకంటే కొన్ని అవర్స్ ఇంకా అంటే రెగ్యులర్ స్లీపే అయింది. ఇప్పుడు మొన్న మిస్ చేసిన స్లీప్ ఇంకా ఫుల్ఫిల్ చేయలే కదా అది. సో అట్లా అని చెప్పేసి స్లీప్ స్కోర్ అట్టుందనమాట. మళ్ళీ రేపు మంచిగా పడుకుంటే 90 పైన 100 స్లీప్ స్కోర్ వస్తుంది. 98% రికవరీ కొట్టినా, మొత్తం గ్రీన్ లైక్ తీసుకొచ్చిన. అయితే అది ఏంటది ఏమో చెప్తున్నా కదా, స్లీప్ రికవరీ. అది స్ట్రెస్ పడుకున్నది అంటే మొన్న వచ్చి పండుకున్నప్పుడు స్ట్రెస్ మొత్తం హై స్ట్రెస్లో పండుకున్నా. అసలు అది డీప్ స్లీప్ పట్టలేదు, ఏమీ కాలేదు. అంటే మనకేమో లేకుండా వంటాం, కాకపోతే ఇంటర్నల్గా అది కావాల్సిన ప్రొడక్టివ్ స్లీప్, అసలు క్వాలిటీ స్లీప్ అనేది మనకు ఉండదు. లోపల బ్రెయిన్లో ఏవేవో రన్ అవుతూనే ఉంటాయి, ఇవైతేనే ఉంటాయి, మొత్తం స్ట్రెస్ పెరిగిపోతూనే ఉంటాయి. మొత్తం నాది పడుకున్నప్పుడు ఎన్ని అవర్స్ అయితే పడుకున్నా అన్ని అవర్స్ మొత్తం స్ట్రెస్ అంతా పైనే ఉంది, మొత్తం మానిటర్ పైనే ఉంది. హై స్ట్రెస్లో పడుకున్నాను. మళ్ళీ వాళ్ళ వస్తే మొత్తం కంప్లీట్లీ డౌన్, లో స్ట్రెస్లో నిమ్మలంగా ఉన్న పీస్ఫుల్ స్లీప్ వచ్చింది. సో అవాయిడ్ ఇట్. ఎప్పుడో ఒకసారి ఇదో కథ అంటే ఓకే, కాకపోతే రెగ్యులర్గా వీక్లీ బేసిస్లో చేస్తున్నా కూడా అవాయిడ్ ఇట్. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ థింగ్, చాలా బ్యాడ్ థింగ్ ఉంది, బాగాలేదు. ఇక జిమ్కి వెళ్దాం. ఇలా సపరేట్ బ్లాగ్ ఏం తీస్తలే, దాంట్లోనే కంటిన్యూషన్ తీస్తున్నా బ్లాగ్, ఎందుకంటే నేనేం మాట్లాడలేదు కాబట్టి. సో ఇవాళ అసిస్టెన్స్ ట్రైనింగ్ ఉంది. అసిస్టెన్స్ ట్రైనింగ్ ఇన్ ద సెన్స్ ఇవాళ ఏదైతే మనం లాస్ట్ టైం హెవీ లిఫ్ట్స్లో కొట్టిన వెయిట్స్ అవుతున్నాయో వాటికి 75-70% తీసుకొని దాంట్లో టెక్నిక్ పైన వర్క్ చేసుకుంటా ట్రైన్ చేయాలి. ఎక్కువ లోడ్ ఇవ్వద్దు, లైక్ సెట్స్ కూడా 2 to 3 సెట్స్ అంతే. అండ్ రెపిటేషన్స్ 4 to 6 రెపిటేషన్స్ పెట్టుకొని, ఒకవేళ పుల్అప్స్ చేస్తే డెడ్ స్టాప్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి టెక్నిక్ పైన వర్క్ చేయాలి. మళ్ళీ డిప్స్ది పాజ్ డిప్స్ కిందికి వచ్చేసి ఒక 3 to 5 seconds పాజ్ చేసి కొట్టడం, అట్లా పాజ్ది. సో ఇట్లా టెక్నికల్ వర్క్ ఉంటుంది అనమాట. అండ్ రేపు మళ్ళీ కొంచెం లో యాక్టివిటీ ట్రైనింగ్ ఇచ్చి బ్యాక్ పైన వర్క్, అండ్ ఇంకోటి కొంచెం మొబిలిటీ ట్రైన్ చేసి కొంచెం లో యాక్టివిటీ వర్క్ ఇచ్చి మళ్ళీ ఎల్లుండి హెవీ లిఫ్టింగ్ ఉంటుంది మళ్ళీ. డన్ విత్ ద వర్కౌట్. అండ్ ఒక రీల్ కూడా షూట్ చేసినాం, సినిమాటిక్ రీల్. అది ఇప్పుడు ఇంటికి పోయి నేను ఎడిట్ చేయాలి. ఇక ఇగో ఈయనకి ఇట్లది అని చెప్తే తీసిండు మనోడు, మంచిగా తీసిండు. సో పోయి ఫైనల్ కట్ ఎడిట్ కొట్టి చూడాలి ఎట్లా వస్తుందని. ఈవినింగ్ పోస్ట్ చేస్తా ఇన్స్టాగ్రామ్లో. దాని విత్ వర్కౌట్. ఇంటికి వచ్చిన తినేసిన. అయితే ఆ బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ ఆర్డర్ పెట్టినండి కదా, అది ఇప్పుడు క్యాన్సిల్ చేసిన. ఆడు నెక్స్ట్ డే డెలివరీ ఉండే, ఇప్పటికి 3 days 4 days అవుతుంది. ఆ డెలివరీ చేస్తున్నాడు, ఇంకా రన్నింగ్ లేట్ అంటుండే అమ్మా అని ఆర్డర్ క్యాన్సిల్ చేసిన. సో దగ్గరలో ఐబిఆర్ దగ్గరికి రిలయన్స్ కార్డ్ పోయి డైరెక్ట్ తీసుకున్నాం. ఇట్స్ అ కంటిన్యూషన్. అండ్ టుడే ఈజ్ అ ట్యూస్డే. ఇవాళ లైక్ బాక్సింగ్ వర్క్ చేసి ఉండే, బాక్సింగ్ వర్క్ అండ్ సమ్ ఇంకేంది ఒక వీడియో రికార్డ్ చేసి ఉండే. ఓకే, అయితే ఇప్పుడు నిన్న చేసిన వర్కౌట్కి నేను అసిస్టెన్స్ ట్రైనింగ్ అయినా కూడా అది కొంచెం టెక్నికల్ వర్క్ ఉండే కాబట్టి అక్కడ పాజ్ అది ఇది ఉండే, అది కూడా కొంచెం ఇంటెన్స్ ఉండే అనమాట, కొంచెం లైట్ ఇంటెన్సిటీ ఉండే. సో ఆ ట్రైనింగ్ ఐమ్ ఫీలింగ్ సోర్. ఓకే, స్టిల్ ఐమ్ ఫీలింగ్ సోర్.
షోల్డర్స్ కానీ చెస్ట్ కానీ బ్యాక్ కానీ. సో ఇంకొకటి నిన్నటి దాంతో కంపేర్ చేసుకుంటే నాకు రేపటికి ఓకే రేపు ఫుల్లీగా రికవర్ అవ్వాలంటే మై స్ట్రెయిన్ షుడ్ బి ఓకే నా స్లీప్ ఇప్పుడు ఇది స్లీప్కి నేను రికవర్ అయిన దానికి ఓప్ చెప్పేదాన్ని బట్టి 13 కావాలి ఓకే ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 20 13% కావాలి. కాకపోతే ఇప్పుడు నేను ఇంకా నా స్టెప్ కౌంట్ కూడా కంప్లీట్ చేసుకోలేను, అప్పుడే 15.5 ఉన్నా స్ట్రెయిన్ ఓకే. సో అందుకే ఇప్పుడు స్టెప్ కౌంట్ వేయట్లేదు, నేను రిలాక్స్ అయిపోతా నిమ్మలంగా. ఇప్పుడు రిలాక్స్ అయిపోయి తినేసి పండుకుంటా నిమ్మలంగా మంచిగా పండుకొని రేపు పొద్దుగాల ఫుల్లీ రికవర్ అయిపోయి, ఎందుకంటే రేపు పిఆర్సీ చేసే ఉంది మనం ఓకే. రేపు పిఆర్సీ చేసే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ స్ట్రెయిన్ పెట్టుకొని చేసి వద్దు, బాడీ ఫుల్గా రికవరీ కావాలి. ఎందుకంటే ఆ నర్వస్ సిస్టమ్ రికవరీ కూడా ఇప్పుడు వాక్ చేస్తే ఏమవుతుంది, నువ్వు మజిల్ పైన లోడ్ వేస్తలేవు కదా అది ఇది అని అంటారు. కాకపోతే అది రికవరీకి కొంచెం అది కూడా ఆపుతుంది ఓకేనా. సో అన్ని కిలోమీటర్ నడవడం, ఇప్పుడు 10 kilometers నడుస్తాను కాబట్టి, సో ఆ 10 kilometers నడవడం చేయడం అది రికవరీ కొంచెం ఆపుతుంది. సో అందుకని చెప్పేసి ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్ అదేదైతే చెప్తుందో అది నేను ఫీల్ అవుతున్నా కూడా. సో ఇట్స్ మ్యాచింగ్. అందుకని చెప్పేసి ఇప్పుడు 71% రికవరీ ఉంది నిన్నటి దానికి ఓకే. నిన్న నైట్ పడుకున్న దానికి 71% రికవరీ ఉంది. సో ఇప్పుడు మంచిగా పడుకుంటే, ఇంకోటి నేను నైట్ కూడా కొంచెం స్లీప్ ఫుల్ఫిల్ కాలేదు, నేను లేట్గా పడుకున్నాను. నైట్ 2 o'clock పడుకున్నా, 11:40కే పడుకోవాల్సింది బెడ్ టైం, నేను 2 o'clock పడుకున్నాను ఓకే. సో అందుకని చెప్పేసి ఇప్పుడు స్టెప్ కౌంట్ ఏం వేయకుండా మంచిగా రెస్ట్ తీసుకొని తినేసి పడుకుంటే రేపటికి ఫుల్గా మంచిగా రికవర్ అయ్యి రేపు పిఆర్సీ ఇచ్చేయాలి. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से.